విశ్వాసి పక్షిరాజు నుండి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. ఒకవేళ సహోదరులు మీకేమైనా ప్రొజెక్ట్ చేస్తుండొచ్చు, అనుకూలంగా ఉంటే మొట్టమొదటిది మనం చూద్దాం పక్షిరాజు కన్నుల గురించి. వాటి అవయవములను కొన్నిటిని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. పక్షిరాజు కన్నుల గురించి మీకు ప్రొజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్షిరాజు కన్నులు చాలా శక్తివంతమైనవి. అది ఎంత పైకి ఎగిరినా క్రిందున్న దాని ఆహారాన్ని క్లియర్గా చూస్తుంది. పక్షిరాజు కన్నులు. దేవుడు పక్షిరాజుతో మన విశ్వాసులను లేదా క్రైస్తవులను, దేవుని బిడ్డలను పోల్చాడు అంటే మనం కొన్ని విషయాలు దాంట్లోంచి నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఎన్నో వాటితో ప్రభు మనతో మాట్లాడతాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, దాని నడతను చూడు, బుద్ధి తెచ్చుకో అంటాడు. సో ఈరోజు పక్షిరాజు నుంచి త్వరగా పక్షిరాజు కన్నులు చాలా శక్తివంతమైన షార్ప్ విజన్ ఉంటుంది దానికి. ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటిదంటే నేరుగా ఇది సూర్యుని దాదాపుగా 40 నుండి 45 నిమిషాలు చూస్తుందంటే ఈ పక్షిరాజు. ఏ పక్షి అలాగ చూడదు, నేరుగా చూస్తుంది. అట్లాగా సూర్యుని చూస్తూ అలాగ ఉండిపోతుందంట. సూర్యుని చూస్తున్నంతసేపు దాని కంట్లో నీళ్లు రావడం మొదలు పెడుతుంది. తెలుసా అండి, అదొక మెడిసిన్. దానికి కంట్లో నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా దాని విజన్ క్లియర్ అయిపోతుందంట, దాని దర్శనము క్లియర్గా అవుతుంది. ఒక పాఠం నేర్చుకోవచ్చు. క్రైస్తవుడు నీతి సూర్యుని వైపు చూస్తూ ఉండాలి. ఎలాగైతే సూర్యుని వైపు అది అట్లాగా 40 నిమిషాలు చూస్తుందో, నేను 40 నిమిషాలని చెప్పను కానీ అంతకన్నా ఎక్కువ సమయం నీతి సూర్యుని వైపు మనం చూస్తూ ఉండాలి. అంటే ఇంకొక దాంట్లో అర్థం ఏంటో తెలుసా, ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉండాలి, ఏడవాలి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడయ్యుండి దేవుడయ్యుండి కూడా ఆయన ప్రార్థన చేశాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కన్నీటితోనూ రోదనలతోనూ అని ఉంది బైబిల్లో. ప్రియమైన క్రైస్తవుడు, నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి రావాలి. ప్రభు వైపు చూస్తూ ఉండాలి. ప్రభు వైపు నీవు ఆయన ముఖమును చూస్తూ ఆయన సన్నిధిలో గడపగలిగినటువంటి స్థితిలోకి రావాలి. దేవుడు అన్నాడు వాచ్ అండ్ ప్రే అన్నాడు. అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ఈరోజు వాచ్ అండ్ ప్రేకి వేరే మాట వచ్చింది, వాచింగ్ అండ్ ప్రేయింగ్. వాచ్ను చూసుకుంటూ ప్రార్థన చేస్తాం మనం. పక్షిరాజు కన్నులు చాలా షార్ప్ విజన్. ఒక మాట చెప్పండి అండి, దాని దర్శనాన్ని ఎప్పటికప్పుడు క్లియర్గా చేసుకుంటుంది. దైవ జనాంగం జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన దర్శనము మస్కబారనీయకు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనము కోల్పోకు నీ జీవితంలో. ఒకవేళ నీకు దేవుడిచ్చిన దర్శనము నువ్వు కోల్పోతుంటే, మస్కబారిపోతుంటే, వెళ్ళు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఏడవడానికి. ఒక మాట అడుగుతాను, ఎన్ని రోజులైందండి ఒంటరిగా వెళ్ళి తలుపేసుకొని కిటికేసుకొని ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా నువ్వు నన్ను దర్శించకపోతే నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పి. దర్శనం కోల్పోతున్నటువంటి స్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. పోయింది దర్శనం. దేని కొరకు బ్రతుకుతున్నామో తెలియదు. ఈ ఉదయకాల సమయమున పక్షిరాజు దాని కళ్ళని ఎప్పటికప్పుడు దర్శనాన్ని క్లీన్గా చేసుకుంటుందంట, షార్ప్ విజన్ కోసం. మన శరీరంలో కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నా పిల్లలకు, ఈ సెల్ ఫోన్ కానీ ఏదన్నా ఎక్కువ చూస్తే ఎవరై కళ్ళు పోతాయిరా అని వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చేతులు పోతే ఎవడన్నా తినిపిస్తాడు, కాళ్ళు పోతే ఎవడన్నా ఎత్తుకుంటాడు, కళ్ళు పోతే ఎవడు చూపిస్తాడు రా కదా. దేహమంతటికి కళ్ళు దీపం కదా, వెలుగు కదా. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోయినట్టే కదా. కళ్ళ విషయంలో ప్రార్థన ద్వారా మనము ప్రభు సన్నిధిలో మనం అప్పగించుకోకపోతే ఈ కళ్ళను సాతానుడు వేరే వాటికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. మహాబలుడు
సంసోను చూసిందల్లా కోరుకున్నాడు, పతనమైపోయాడు. మహాజ్ఞాని సొలొమోను రాజు చూసిన ప్రతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, పతనమైపోయాడు. మహారాజు దావీదు స్నానం చేస్తున్న స్త్రీని చూసి పడిపోయాడు. ఆకాను చూసి దొంగిలించి తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, నీ కళ్ళు నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఏడుస్తూ దేవుని కృపను వేడుకుంటూ నిజంగా ఆయన సన్నిధిలో గోజాడుతున్నటువంటి స్థితిలో ఉందా? నీ కన్నులు ఇటు అటు ఎక్కడ తిప్పుతున్నావు? ఏ కిటికీలోంచి చూస్తున్నావు? సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? నువ్వు కళ్ళతో ఎవరిని చూస్తున్నావు? ఎక్కడ చూస్తున్నావు? జాగ్రత్త సుమ. మహాబలుడు పడిపోయాడు, మహాజ్ఞాని పడిపోయాడు, మహారాజు పడిపోయాడు. ఒక భక్తుడు అంటాడు, కళ్ళు ఈ శరీరం అంతటికి హృదయానికి కిటికీలు లాంటివంట, ఇక్కడ నుండి ప్రవేశిస్తుంది అంటాడు. దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు చూస్తాడు, చూడగానే వాని మనసులో ఆలోచన వస్తుంది కొట్టేయాలని ఆలోచన రాగానే వాడు ఆ పని కొరకు ముందుకు వెళ్తాడు. మన కళ్ళు ప్రార్థించే కళ్ళుగా ప్రభువును మార్చుగాక. హల్లెలూయా. మన కంటి నిండా నీళ్లతో ప్రభు కృపను వేడుకుంటూ, ప్రభు శక్తిని వేడుకుంటూ, ప్రభు సహాయంను వేడుకుంటూ, ప్రభు కృపను వేడుకుంటూ ఎల్లప్పుడూ మన కనుగుడ్డులో నీళ్లు తిరుగుతున్నట్టుగా ప్రభు సన్నిధిలో గోజాడేటటువంటి ప్రజలుగా ప్రభు మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ ఊరికే జరగలేదండి. దీని వెనకాల దైవజనుల కన్నీటి ప్రార్థన ఉంది. ఊరికే జరగవు. ఈ ఉదయకాల సమయమున పక్షిరాజు కన్నులు, అంతేకాదు పక్షిరాజు కన్నులు ప్రొద్దున్నే తెరుచుకుంటుందంట, అంటే ప్రొద్దున్నే లేస్తుంది. చాలామంది ప్రొద్దున 10 గంటలకు లేసే వాళ్ళు ఉంటారు. ప్రొద్దున అర్లీ మార్నింగ్ 10 o'clock అంటారు. దేవుని ప్రజలు ఉదయమునే లేచి ప్రభువు తట్టి చూచే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఎవరిని చూడకముందు, ఏది చూడకముందు ప్రభు సన్నిధికి వెళ్ళి మన కళ్ళు ఆయనను చూస్తూ తెరుచుకోగలగాలి. సెల్ ఫోన్ కాదు ప్రొద్దున్నే నువ్వు చూడాల్సింది, తల దగ్గర ఉన్న సెల్ ఫోన్ కాదు. నీ కళ్ళు ఉదయమునే తెరవబడి బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఎవరెవరైతే ఉదయముననే లేచి ప్రభుని స్తుతించి వాక్యంను ధ్యానించి ప్రార్థించినారో వారు మామూలుగా ఉండలేరు, వారు బలమైన దైవజనులుగా తయారయ్యారు. హల్లెలూయా. చరిత్ర సృష్టించారు వాళ్ళు. షాలేం రాజన్న అప్పుడప్పుడు చెప్పేవాడు, ఒంటరిగా వెళ్ళేవాడు అంటే ఇక్కడ ఒక ఏంటది చెరువు దగ్గర పోయి ఒంటరిగా. ఎందుకు? మనుషుల మాటలకు దూరంగా పోకపోతే దేవుని మాటలు వినలేవు. మనుషుల మాటలు కట్ చేయకపోతే ప్రభు మాటలు వినలేవు. ప్రభు మాటలు క్లియర్గా వినాలంటే కొన్ని అన్ని పక్కకు పెట్టకపోతే వినబడదు. నేను రైల్వే స్టేషన్లో ఒక రోజు నిల్చున్నాను. ట్రైన్ వస్తుంది, అందరు రెడీగా ఉన్నారు, బ్రీఫ్ కేస్ బ్యాగ్స్ అన్నీ పట్టుకొని. ఎవడిదో 5 రూపాయల కాయినో 1 రూపాయి కాయినో పడ్డది, అందరూ చెక్ చేసుకుంటున్నారు. అంటే ఎంత సౌండ్లో వాడు ఎంత క్లారిటీ చూడండి, డబ్బు మీద ఆశ. అంత సౌండ్ల మధ్యలో ఎవడిదో ఒక్కడు పడితే అందరూ చెక్ చేసుకుంటున్నారు. అంటే ఎంత ట్యూన్ అయిపోయారో చూడండి డబ్బుకి. ప్రార్థన చేయడానికి వంగడు, పైసలు ఎత్తుకోవడానికి వంగుతాడు వాడు. ఇంతకుముందు అన్న చెప్తా ఉన్నాడు, మీ సెల్ ఫోన్లు జాగ్రత్త అని. పోగొట్టుకున్నోళ్ళేమో పోగొట్టుకున్నారు అనుకుంటారు, తీసుకున్నోడేమో దేవుడు ఇచ్చాడు అనుకుంటాడు. నా ప్రార్థన విన్నాడు దేవుడు. ఈరోజు మొదటి కూడికలోనే నా ప్రార్థన ఫలించింది. ప్రార్థనకు వంగవే. అదే డబ్బులు పడితే, నీ గోల్డ్ రింగ్ పడితే ఎంత బెండ్ అవుతావు. ఈ కన్నులు ఆయన వైపు పెట్టి కంటి నిండా ప్రభువా నువ్వు లేకపోతే బ్రతకలేమయ్యా, నువ్వు లేకపోతే కాదయ్యా, చేత కాదయ్యా, నువ్వు లేకపోతే మేము సున్నానయ్యా, మేము మట్టి వారమయ్యా, ఒట్టి వారమే ప్రభువా, నువ్వు మమ్మల్ని దర్శించు ప్రభు అని చెప్పి ఎన్ని రోజులైందండి ప్రభు సన్నిధిలో? ఎన్ని రోజులైంది? మనం ప్రభు సన్నిధిలో వెళ్ళగలగాలి. ప్రభువా
నా మనోనేత్రములను తెరవయ్యా, నా ఆత్మీయ నేత్రములను తెరవు, నా దర్శనమును నూతనపరచు. ప్రేమైన సహోదరి సహోదరుల, దైవజనుడా, ప్రభు నిన్ను ప్రేరేపించి నిన్ను దైవజనునిగా స్థిరపరిచి నీకు ఒక స్థలంలో వెళ్ళుమంటే వెళ్ళి అక్కడ ఏ కార్యము జరగకపోతే అలసిపోయావేమో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ దర్శనాన్ని నూతనపరచుకో. నీ దర్శనాన్ని ఒక్కసారి ప్రభు నీకు చూపించిన దర్శనాన్ని నువ్వు నెమరు వేసుకో, జ్ఞాపకం చేసుకో. ఇట్లా నేను చాలాసేపు చెప్పుకుంటూ పోతే 2-3 గంటలు అయిద్దేమో. దాదాపుగా 15-20 రాసుకున్నాను పక్షిరాజు గురించి. మొట్టమొదటి సింపుల్గా చెప్తాను, త్వరగా. ప్రార్థించే కన్నులు అనేవి సినిమాలు చూసే కన్నులా, సీరియల్ చూసే కన్నులా, పనికిరాని చెత్త చూసే కన్నులా, లేదా ప్రభువుని చూసే కన్నులా, ప్రభు కృపను వేడుకునే కన్నులా? తెలుసా అండి, సీరియల్ వెనకాల కూడా సాతానుడు ఉన్నాడు అని అర్థం కాదు చాలామందికి. చాలా సంవత్సరాల కిందట సంఘంలో ఉన్న ఒక అమ్మాయి కెరోసిన్ స్టవ్ పేలి కాలిపోయింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ వేశారు, ఆ సిస్టర్ని. నేను కొంతమంది బ్రదర్స్ వెళ్ళాం విజిట్కి. అంత కాలిపోయినటువంటి వారి వాడది. సో డాక్టర్స్ విజిట్కి వస్తే మమ్మల్ని బయట కూర్చోమన్నారు. సార్ కొంచెం బయట కూర్చోండి అన్నారు. చాలా సంవత్సరాల కిందట జరిగింది ఇది. పక్కకు ఒక అబ్బాయి కూర్చున్నాడు. నేను మాట్లాడుతున్నాను, బాబు ఎవరు మీ వాళ్ళు ఎవరున్నారంటే మా కోడలు ఉంది అన్నాడు. ఎంత వయసు అంటే 16 సంవత్సరాలు అన్నాడు. నేను అన్నాను, సూసైడ్ లవ్ ఎఫేరా అన్నాను, ఏదన్నా ప్రేమ వ్యవహారమా అన్నాను. కాదన్నా మీరు నమ్మరు అన్నారు. లేదు నమ్ముతాను చెప్పు అన్నాను. అమ్మాయి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏదో వస్తుందంట, అన్వేషిత అన్వేషణ ఏదో, ఈ దురాత్మలతో కూడినటువంటి సీరియల్ అది రాత్రిపూటనే వస్తాయి అట్లాంటి. ఎందుకంటే స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలి. ఆ డేలో వేస్తే ఎఫెక్ట్ ఉండదు, నైటే వేస్తాడు వాడు. ఎందుకంటే నైట్ అంటే ఇంకా ఫీలింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఆ అమ్మాయి ఆ రోజు చిన్న ఫంక్షన్ ఉందంట వాళ్ళ ఇంట్లో. బయట అందరూ ఆ గార్డెన్లో కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి రెగ్యులర్గా చూసే సీరియల్ చూస్తూ ఉంది. సడన్గా ఆ సీరియల్ ముగింపుకు వచ్చింది. ఒక తెల్ల చీర కట్టుకొని ఒక ఆవిడ క్యాండిల్ పట్టుకొని, నిన్ను చంపడానికి నేను వస్తున్నా అని అన్నది. పేర్లు పడుతున్నాయి. ఏమైందో ఏమో ఈ అమ్మాయి సడన్గా లేచి, నేనే నీ దగ్గరకు వస్తున్నా అని కెరోసిన్ పోసుకొని అంటబెట్టుకుంది. సీరియల్ చూస్తున్నటువంటి సహోదరులు కూడా చూస్తున్నారు ఈ మధ్యలో. నేను ఒక ఇంటికి పోతే బ్రదర్ ఏడుచుకుంటూ వస్తున్నాడు. నేను అనుకున్నాను ప్రార్థన గదిలోంచి వస్తున్నాడేమో మనోడు అనుకున్నాను. బ్రదర్ కంటి నిండా నీళ్ళు ఉందంటే మనోడు అంటున్నాడు, మొగోళ్ళు ఏడవడం, నేను ఈ సీరియల్ చూసి మొగోళ్ళు ఏడవడం చూస్తున్నా, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆడవాళ్ళు అంటే సహజంగా ఏడుస్తారు. ఏడవడం వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరం. అన్నిటికీ ఏడుస్తారు కొంతమంది. ఆ బ్రదర్ ఏడ్చుకుంటూ వస్తున్నాడు. నేను అనుకున్న ప్రార్థన గదిలోంచి వస్తున్నాడేమో. బ్రదర్ ఏమైంది అని అడిగిన. బ్రదర్ పోయిండు. ఎవడు పోయిండు? సీరియల్ ఎవడో పోయిండు. వాడు పోతే మనోడు ఏడుస్తున్నాడు. ఇది క్రైస్తవ్యం కాదు. దేవుని సన్నిధిలో ఆ ఏడుపేదో ఏడిస్తే నీ భార్య మారదా? ఆ ఏడుపేదో ప్రభు సన్నిధిలో ఏడిస్తే నీ భర్త మారడా? ఆ ఏడుపేదో నువ్వు ఏడిస్తే నీ పిల్లలు రక్షించబడరా? ఆ ఏడుపేదో ప్రభు సన్నిధిలో వేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఏడిస్తే చెత్త సినిమాలు సీరియల్ చూసుకొని ఏడుస్తావా? మన కన్నుల విషయంలో మనం జాగ్రత్త వహిస్తాం. త్వరగా ఎన్నో యోబు భక్తుడు అంటాడు, నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను, కన్యకను చూడొద్దు అని. ఆ జాగ్రత్తగా ఉండాలని ఒక నిబంధన మన కన్నులతో చేయకపోతే, కన్నుల ఇది చూడడానికి వీల్లేదు, నువ్వు నా దేవుని వాక్యం చూడాలి. దేవుని వాక్యం అంటుంది కదా 119వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలియదు, నా కళ్ళను తెరు. ఏ గుడ్ అయినైనా కాదు, ఆశ్చర్యకరమైన సంగతులను దేవుని యొక్క వాక్యం చూడ్డానికి. ఒక పాట ఎవరు రాశారో నాకు తెలియదు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక
చదువాలని ఉంది నీ వాక్యము. ఈ కండ్లను ఎక్కడో వాడిండు. మంచి కనులు ఉన్నప్పుడు పనికిరాని వాటిని చూసి ఇప్పుడు కనుదృష్టి పోయింది మనోడికి, ఇప్పుడు చదవాలని ఉంది, ఏం లాభం? ఈ పాట మన జీవితంలో నిజం కావద్దు. నీ కండ్లు ఇంకా చూపు సరిగా ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి, ప్రభు వాక్యము ధ్యానించడానికి నీ కళ్ళను ప్రభువుకు అప్పగించు. హల్లెలూయా.